రెడీనా? తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఏర్పాటు దినం జూన్ 2 అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక భావోద్వేగాలతో కూడుకున్నటువంటి దినం. ఎందరో మంది త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు ఏర్పడిన తర్వాత అమరవీరుల ఆశయాలు సాధించబడ్డాయా, తెలంగాణ రాష్ట్ర ఆశయాలు సాధించబడ్డాయా అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మనం రివ్యూ చేసుకుంటే ఏమాత్రం కూడా సాధింపబడలేదని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం సామాజిక న్యాయం రాష్ట్రంగా మారలేదు, భౌగోళిక రాష్ట్రం మాత్రమే ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణలో మరొక పోరాటం సాగాల్సిన అవసరం ఉంది, అది సామాజిక న్యాయం కొరకు సాగాల్సిన పోరాటం. సో అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా తమకు రావలసినటువంటి న్యాయబద్ధమైన వాటా కొరకు, రాజ్యాధికారం కొరకు, ఆత్మగౌరవం కొరకు, సమన్యాయం కొరకు, సమానత్వం కొరకు పోరాటం చేయాలి. యువత కూడా కదిలి రావాలి. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా ఏకమై తెలంగాణను సాధించుకున్నారో ఆ సాధించుకున్న తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాబోయే కాలంలో సామాజిక తెలంగాణ కొరకు మనందరం కూడా పోరాటం జరపాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక అస్తిత్వ సమస్యను మళ్ళీ ఎదుర్కొంటుంది. గత 12 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు ఒరిగింది తక్కువ, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, భూసంపదను దోచుకున్నారు, పరిశ్రమలు, వ్యాపారము, సేవలు అన్నీ కూడా ఆధిపత్య కులాల వాళ్ళే అనుభవిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఆధిపత్య కులాల అడ్డా అయిపోయింది. అదేవిధంగా పక్క రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఈ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొడుతున్నారు. ఇవాళ తెలంగాణ అంటే పక్క రాష్ట్రాల వాళ్ళకు ఒక అడ్డాగా మారిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ వచ్చేసి తెలంగాణ రాష్ట్రాల అవకాశాలను కొల్లగొడుతున్నారు. ఇవే ఉద్యోగాలు అయితే స్థానికులకు కావాలని కోరుకున్నామో స్థానికులకు ఆ ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, అవకాశాలు లేవు, కాంట్రాక్టులు లేవు. ఎందులో కూడా తెలంగాణ ప్రజలు ఇవాళ లేరు. మరొకసారి సామాజిక ఉద్యమం కొరకు తెలంగాణ యువత కూడా నడుం బిగించాలి. ఖచ్చితంగా జనరేషన్ ఈ ఉద్యమంలో ఇన్వాల్వ్ కావాలి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మనం ముందుకెళ్ళి మళ్ళీ ఒక సామాజిక తెలంగాణను సాధించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అందరము చాలా సంతోషంగా ఉన్నాము తెలంగాణ రాష్ట్రం వచ్చిందని. కానీ ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో నీళ్ళేమో ఆంధ్ర రాష్ట్రానికి పోతున్నాయి, నిధులేమో అగ్రవర్ణాలకు చెందుతున్నాయి, మరి నియామకాలేమో ఇప్పటి వరకు పేపర్ లీకులతోనే సరిపెట్టుకుంటారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రాజకీయంగా కూడా 90% ఉన్న బహుజనులకు మా వాటా మాకు దక్కలేదని, అది దక్కే దిశగా బహుజన రాజ్యం స్థాపించాలని ఇంటలెక్చువల్ ఫోరం ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ మేమందరం కూడా ఈ రాజకీయ పోరాటం చేస్తున్నాము. సమాజంలో సమానత్వము మేము ఎంతున్నామో మాకంత వాటా అన్ని రంగాలలో దక్కాలని మేము రాష్ట్రం తెచ్చుకున్నాము. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది, రాజకీయంగా కూడా అంత అగ్రవర్ణాలలోనే వాళ్ళే ఉన్నారు. అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా మా వాటా మాకు దక్కలేదు. కాబట్టి మేము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మా చిరంజీవి సార్ సారథ్యంలో మేమంతా కూడా రాజకీయ పోరాటం చేస్తాము. బహుజనులకు రాజ్యాధికారం దక్కే దిశగా పోరాటం చేస్తాము. ఎందుకంటే ఇక్కడ చూస్తే అన్నలను కూడా తుది ముట్టించిర్రు, కానీ మా బహుజనుల గురించి మేమే పోరాడుకునే పరిస్థితి తెచ్చిర్రు. ఎందుకంటే అన్ని విధాలా మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి రాజకీయంగా, విద్య, ఉద్యోగాలలో కూడా మాకేం చెప్పారు, కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇవ్వకుండా గ్రామ పంచాయతీలనేమో మేము 56% గెలిచినాము, మున్సిపాలిటీలలోనేమో 61 నుంచి 62% గెలిచినాము. అయినా కూడా చట్టసభలలో మా వాటా మాకు దక్కడం లేదు. కాబట్టి మేము పోరాటమే ఎన్నుకున్నాము. మా చిరంజీవులు సార్ సారథ్యంలో బహుజనులంతా కూడా ఐకమత్యం కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పిలిపిస్తున్నాము అమరవీరుల సాక్షిగా. ఎందుకంటే రాజకీయ చైతన్యం వచ్చి మా వాటా మాకు రాజకీయంగా దక్కినప్పుడే మా అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రము వచ్చినందుకు మాకు దక్కుతాయి. ఇంతకు మొదలు ఏ విధంగా ఉండే బడ్జెట్లో కూడా మాకు ఎక్కడ బీసీలకు మా వాటా మాకు దక్కలేదు, కార్పొరేషన్లలో కూడా నియామకాలలో కూడా మా వాటా మాకు దక్కలేదు, ఎందులో చూసినా దక్కడం లేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో
భూదోపిడి జరుగుతుంది. అగ్రవర్ణాలు మొత్తము ఐకమత్యమై ఏ పార్టీలలో ఉన్నా కూడా పేరుకే ఉన్నారు. 3 పార్టీలలో బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా భూదోపిడి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అగ్రవర్ణ కులాలే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళను ఎదిరించవలసిన అవసరం ఉంది. కాబట్టి అందుకే బహుజన రాజ్యము 90% ఉన్నాము. మేమంతా కూడా సర్దార్ సర్వాయి పాపన్న వారసులము. కాబట్టి ఐకమత్యం చేస్తాము. మా సారు సారథ్యంలో మేమంతా కూడా ఐకమత్యం ఉండి సామాజిక న్యాయం మేము ఏ కులం ఎంతుందో అంత వాటా సాధించే దిశగా కూడా గట్టిగా పోరాటం చేస్తాము. ఇప్పుడు మా వైస్ చైర్మన్ అయిన దుర్గయ్య అన్న మాట్లాడతాడు. సార్ ఇప్పుడు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు మరి తెలంగాణ పెత్తందారులకి వెళ్ళి మనం తెలంగాణ గుంజి సపరేట్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే పెత్తనం చెలాయించాలి మనం అని చూస్తున్నాం. ఈరోజు తెలంగాణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆదా టీవీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. తెలంగాణ అంటే పోరాటం చేసింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆనాడు పోరాటం చేశారు. ఈ పోరాటంలో దాదాపు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రోడ్ల మీద ధూమ్ధాములు చేసి, ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసేసి, మిలియన్ మార్చులు చేసి, వంట వార్పులు చేసి, రైలు రోకోలు చేసి, దాదాపు రోడ్డు దిగ్బంధాలు చేసి ఆ రోజు తెలంగాణ నుంచి పార్లమెంటు వరకు కూడా గలం విప్పించేసి తెలంగాణ రావడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులు, యువకులు 1200 మంది బలిదానం చేసేస్తే తెలంగాణ సిద్ధించింది. ఈ వచ్చినటువంటి తెలంగాణలో ఈ రోజు వరకు కూడా సామాజిక తెలంగాణ అనేది రాకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి అంశం. ఈ యొక్క సామాజిక తెలంగాణ వస్తే సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఆనాడు దాదాపు 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా సామాజిక తెలంగాణ చేపట్టకపోగా ఉన్నటువంటి రిజర్వేషన్లను తగ్గించినటువంటి పరిస్థితి. మరి తద్వారా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మరి కామారెడ్డి డిక్లరేషన్లో మేము అధికారంలోకి వచ్చేసేస్తే బీసీలకు జనాభా దామాషపరకంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఇప్పటి ఒక రిజర్వేషన్ అంశం పైన ఇప్పటివరకు మాట్లాడకపోవడం, అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్ 9th షెడ్యూల్లో చేర్చకపోవడం, మరి ఇప్పుడు ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులో కూడా బీసీలకు అన్యాయం చేయడం, బీసీలకు రావాల్సినటువంటి బడ్జెట్ కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైన అంశం. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చూస్తూ ఉంటే ఏదైతే ఈ యొక్క రాష్ట్రం నుంచి తరలివేయబడ్డారో ఎవరైతే రాష్ట్రము ఏదైతే ఎవరి ద్వారా నుంచి అయితే తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కాబడిందో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఆంధ్ర వలస పాలకులు ఈరోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తిష్ట వేయడానికి, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వాళ్ళు పరిపాలన సాగించడం కోసం ఇక్కడ ఎత్తులు వేస్తూ ఈరోజు తెలంగాణలో మళ్ళీ ఏదో ఒక వాతావరణాన్ని తీసుకొచ్చేసి మరి స్వచ్ఛంగా ఉన్నటువంటి తెలంగాణలో మళ్ళీ ఏదో కలహాలు సృష్టించేసి ఈ తెలంగాణలో మళ్ళీ ఈ యొక్క ఉన్నటువంటి దోపిడీ చేయాలనేటువంటి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి యువకులు కూడా ఈ యొక్క సామాజిక ఉద్యమకారులు కూడా దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత 2 రోజులుగా చూస్తూ ఉంటే రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఆంధ్ర ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి సినీ రంగానికి సంబంధించినటువంటి పెద్దలు ఈరోజు మరి తెలంగాణ లోపల మళ్ళీ అధికారం చేపట్టాలని చెప్పేసి ఈరోజు బహుజన వర్గాలను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఈరోజు జర్నలిస్టుల మీద అదేవిధంగా వివిధ మరి యొక్క ఉద్యమ నాయకుల మీద మరి వాళ్ళు మాట్లాడినటువంటి భాష చూస్తామంటే చాలా దుర్మార్గమైనటువంటి అంశము. ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులు కూడా మరొకసారి ఏకం కావడానికి, ఒక శక్తిగా రూపుమార్చడానికి ఈరోజు మళ్ళీ ఒక అవకాశంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క తెలంగాణలో బహుజన రాజ్యాధికారం కోసం మనం అందరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు అన్న ఏం చెప్తారు? తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళు అవ్వచ్చు, లేకుంటే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పైన అవ్వచ్చు, ఈటల రాజేందర్ పైన అవ్వచ్చు, కుట్రలు చేస్తూ ఉన్నారని అంటూ ఉన్నారు. మరి ఎంతవరకు నిజం? ఈ తెలంగాణ తెచ్చుకొని 12 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇవి ఇంకా పోవట్లేదు. ముందుగా ఆదాబ్ హైదరాబాద్ ప్రేక్షకులకు అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రావతరణ శుభాకాంక్షలు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరికైతే మనం వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ యొక్క తెలంగాణని తీసుకొచ్చుకున్నామో, నీళ్లు, నిధులు, నియామకాల గురించి ఏ తెలంగాణ చిన్న రాష్ట్రాలు వస్తే దళిత బహుజనులకు రాజ్యాధికారం వస్తాయనుకున్నాం, సంపదలో వాటా దక్కుతుంది అనుకున్నాం, సమాన అవకాశాలు వస్తాయనుకున్నాం, విద్య వైద్యము చౌకగా దొరుకుతుందని అనుకున్నాం. కానీ తెలంగాణ అవతరించిన తర్వాత త్యాగాలన్నీ దళిత బహుజనులు అయితే భోగాలు మొత్తం ఓసీ వర్గాలు అయినాయి. మనం ఎవరి కోసమైతే
ఈ గడ్డ మీద ఈ అమరులైనటువంటి స్తూపంలో మన దళిత బహుజన బిడ్డల దేహాలు ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రాంతంలో కులాలకు అతీతంగా రావి నారాయణ రెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, చంద్ర పుల్లారెడ్డి, షేక్ బందగి, షోయబ్ ముల్లాబ్ ఖాన్, అదేవిధంగా మన చాగలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తే మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి గారు ప్రాణత్యాగంతో యాదయ్యతో ఎన్నో 1200 మంది అమరులయ్యారు. ఇంతమంది అమరులైతే బీసీలకు వచ్చింది ఏం లేదు. నియామకాలు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చూస్తే ఎమ్మెల్యేలు మొత్తం ఓసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. పార్లమెంట్లో చూస్తే ఎంపీలు మొత్తం ఓసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. నియామకాలు కార్పొరేషన్ చైర్మన్లు మొత్తం ఆధిపత్య దోపిడీ వర్గాలకే అయిపోయినాయి. వ్యాపారాలు పరిశ్రమలు వాళ్ళకే అయిపోయినాయి. అదేవిధంగా సబ్సిడీలు వాళ్ళకే అయిపోయినాయి. అంటే అన్నీ తెలంగాణ కోసం పోరాడినటువంటి దళిత బహుజనులకు ఒరిగింది ఏం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత వారికి దక్కింది. ఈటల రాజేందర్ గారి విషయానికి వస్తే ఈటల రాజేందర్ అన్న గారు ఈయన తెలంగాణ సాధకుడు. తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ 2001 వస్తే 2002 నుంచే ఆ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి. తన సొంత భూములు అమ్మి ఆ పార్టీ కోసం ఖర్చు పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారు అనేక సందర్భంలో కేసీఆర్ గారికి ఇట్లా తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తేసినప్పుడు కూడా తను ఆ ఉద్యమ కాగడ పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగినవాడు. రాజశేఖర రెడ్డి పీరియడ్లో తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు 40 తీసుకొని పట్టుమని 10 గెలవలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు 40 సీట్లు తీసుకొని పట్టుమని 10 గెలవలేదు, నీ ముఖం ఏడబెట్టుకుంటావు రాజేంద్ర అని ఇదే అసెంబ్లీ సాక్షిగా ఇదే గన్పార్క్ అమరవీల సాక్షిగా అడిగినప్పుడు ఈటల రాజేంద్ర అన్న గారు అరవీల భయంకరైనటువంటి రాజశేఖర రెడ్డికి ఎదురుగా నిలబడి ఇది నా తెలంగాణ, ఇది నా రైటు, తెలంగాణ రాష్ట్రమే మా అంతిమ లక్ష్యమని పోరాడినవాడు ఈటల రాజేందర్ గారు. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి ఇదే అసెంబ్లీలో ₹1 అంటే నీ అబ్బా జాగిరి కాదు తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రజల జాగిరు, తెలంగాణ లక్ష్యమే మా అంతిమ లక్ష్యం అని పోరాడినవాడు ఈటల రాజేందర్ గారు. అదేవిధంగా నయీం లాంటి ఒక దొంగ, నయీం లాంటి ఒక రౌడీ తన వ్యక్తిగత సహాయకుడైన కార్ డ్రైవర్ ఇసుకపోతే కూడా ఒక్క ఫోన్ కాల్తో రిటర్న్ తీసుకొచ్చుకున్నటువంటి సమర్థుడు బిగ్ బాస్ ఈటల రాజేందర్ గారు. అలాంటి ఈటల రాజేందర్ గారి మీద అవాకులు చవాకులు చేసి ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకునేది లేదు. ఈటల రాజేందర్ గారు సౌమ్యులు అనుకుంటారు బిడ్డ, లక్షలాది మంది సైన్యం ఈటల రాజేందర్ గారు ఏమంటుంది. వీరశైవులై ఒకప్పుడు వీరశైవులు యుద్ధం చేసుకుంటూ వస్తే ఎట్లా శూలాలు ఎగిరేసి శూలం కింద పెడితే తలకాయ వరకు దిగిందంటే గుర్తుపెట్టుకో. ఈటల రాజేందర్ సైన్యం కూడా అలాంటి సైన్యం. ఈటల రాజేందర్ గారు ఒక పార్టీకి సంబంధించినటువంటి కాదు, ఒక మతానికి సంబంధించినటువంటి వాడు, ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక ఈటల రాజేందర్ గారు. అలాంటి ఈటల రాజేందర్ గారి మీద ఆయన కేంద్ర పార్టీ మంత్రి పదవి ఇవ్వలేదని, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లేదని ఏడుస్తుండంటారు. ఈటల రాజేందర్ గారు పదవులకు వన్నె తెస్తాడు తప్ప పదవులతో ఈటల రాజేందర్ గారికి వన్నె రాదు. మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ మా చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. రాబో కాలంలో దళిత బహుజనులు ఈ రాష్ట్రం వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అన్న గారి ఆధ్వర్యంలో, ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవి సార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంఎంఎస్ మాదిగ మహాశక్తిని కూడా కలుపుకొని, అదేవిధంగా మైనార్టీలను కలుపుకొని ఈ రాష్ట్రంలో రాబోయే సమయానికి ఇక్కడ ఉన్నటువంటి మాజీ మావోయిస్టులను కూడా కలుపుకొని, ఎవరైతే ప్రజా జీవితంలోకి వచ్చారో మావోయిస్టులు, ఈరోజు మావోయిస్టులు లేరు, మావోయిస్టులను కథం చేసారు. కానీ మావోయిస్టుల జెండా ఏ జెండా అని మీరు కథం చేయరు. ప్రజాస్వామిక తెలంగాణ 1990 పీపుల్స్ వారు ప్రకటించారు ప్రజాస్వామిక తెలంగాణ. దాని అర్థమైంది సామాజిక తెలంగాణ, సమాన అవకాశాలు, దళిత బహుజనులకు రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ ఉన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలోకి వచ్చినటువంటి మాజీ మావోయిస్టులందరినీ కలుపుకొని సామాజిక తెలంగాణ పార్టీ పెడతాం. ఎందుకు పెడతామంటే ఈ రాష్ట్రంలో మార్వాడీలు తెలంగాణ బిడ్డల మీద దాడి చేస్తే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వాడికి మార్వాడీలకు మద్దతు పలికినాయి. అదేవిధంగా సీమాంధ్రులు వచ్చి పార్టీలు పెట్టి సీమాంధ్రులు వ్యతిరేకిస్తే ఇక్కడ పాషం యాదగిరి లాంటి వాళ్ళం కూడా దుర్భాషలు ఆడడం జరిగింది. ఇది తగదు. ఇంకొకసారి దుర్భాషలు ఆడితే వ్యక్తిగత దాడులు చేస్తాం. నా కొడుకును కూడా వదిలిపెట్టేలేదు. బీసీ పొలిటికల్ ఫ్రంట్, ఇంటలెక్చువల్ ఫోరం, మాదిగ మహాశక్తి, ఎంఆర్పీఎస్ సోదరులు కూడా చాలామంది మాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరినీ కలుపుకొని మేము ముందుకెళ్తాం. ఈ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ కోసం రాబోయే కాలంలో పార్టీ పెట్టి ముందుకెళ్తామని తెలియజేస్తూ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీ బైరన్న బీసీ పొలిటికల్ ఫ్రంట్ స్టేట్ కన్వీనర్. అదేవిధంగా ఈ రాష్ట్రంలో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద కూడా దుర్మార్గమైనటువంటి ప్రాపగండ చేయడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ డిజాస్టర్ పీసీసీ అన్నారు. డిజాస్టర్ పీసీసీ ఎట్లా అవుతాడు? 2021 నుంచి 24 వరకు ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి.
ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు. అదే మహేష్ కుమార్ గౌడ్ గారు 1990లోనే ఆయన NSUI రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసిండు. 36 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అకుంఠిత దీక్షతోని ధర్మ నీతి నిజాయితీగా ధర్మంతో పనిచేసినటువంటి అసలు సిసైన కార్యకర్త ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కంపల్సరీ రేవంత్ రెడ్డి గారిని దించి మహేష్ కుమార్ గౌడ్ గారిని ఒక బీసీని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మహేష్ కుమార్ గౌడ్ గురించి, ఆయనకు వస్తున్నటువంటి పేరు గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి, ఆయన స్టేచరు, ఆయన టీవీ, ఆయన ఉందాతనం చూస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి టీవీ కలిగినటువంటి వ్యక్తి, భాష కలిగినటువంటి వ్యక్తి, సౌమ్యత కలిగినటువంటి వ్యక్తి, పరిపాలన పరిపక్వత కలిగిన వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలి. కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్ననే కాంగ్రెస్ పార్టీ కేరళలో ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని ఇమ్మీడియట్లీ ఒక నాయర్ కమ్యూనిటీ సంబంధించిన నాయర్ కమ్యూనిటీ అనేది అత్యంత ప్రమాదకరమైన కమ్యూనిటీ, ఓసీ కమ్యూనిటీలలో కేరళలో అలాంటి వాళ్ళని ముఖ్యమంత్రి చేసింది. హిమాచల్ ప్రదేశ్లో రాజపుత్రులను చేసింది. అదేవిధంగా ఇక్కడ కర్ణాటకలో కూడా అదేవిధంగా ఉంది. ఇక్కడ కూడా ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ మహేష్ కుమార్ గౌడ్కు ఈటల రాజేంద్ర గారికి, బీసీలో ఉన్న ప్రతి నాయకుడికి బీసీ పొలిటికల్ ఫ్రంట్ అండగా ఉండని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఐలి వెంకన్న గౌడు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనరు. ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ రాష్ట్రం సింధించిన రోజుగా ఎంతోమంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి 1969 తెలంగాణ ఉద్యమం నుండి మలిదేశ మన్న ఉద్యమం వరకు కూడా వేలాది మంది ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి అమరవీరుల సాక్షిగా ఈరోజు బీసీలకు కావచ్చు, బహుజనులకు కావచ్చు, ఆ రోజు సాధించుకునేటప్పుడే అనుకున్నాం మేము, ఏదో భౌగోళిక తెలంగాణ కాదు, ఇది సామాజిక తెలంగాణ ఏర్పడాలి, కులాల వారీగా ఎవరెవరు ఎంత అంత వాటాతో ఏర్పడినటువంటి తెలంగాణ ఏర్పడితేనే ఈరోజు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. కాబట్టి ఆనాటి నుంచి కూడా నేటి వరకు కూడా సామాజిక న్యాయం దక్కట్లేదు. కాంట్రాక్టర్ల నుంచి, విద్య నుంచి, ప్రాజెక్టుల నుంచి, రాజకీయం నుంచి, చట్టసభల నుంచి, గ్రామం నుంచి, గుండు పిన్ను నుంచి, మొత్తం హెలికాప్టర్లు, విమానాలు తయారు చేసే లిక్కర్ చిన్న చిన్న కంపెనీల నుంచి మొత్తం ఉత్పత్తి వరకు, విదేశీ కంపెనీల వరకు మొత్తం కూడా ఈ దోపిడీ అగ్రకులాల చేతుల్లోనే తెలంగాణ బందీ అయిపోయింది. ఈరోజు 80 సంవత్సరాల తెలంగాణ స్వాతంత్ర ఉద్యమంలో ఏ ఒక్కడు కూడా బీసీ ముఖ్యమంత్రి కాకపోవడం అనేది చాలా అత్యంత దుర్మార్గమైన చర్య. పక్కనున్న అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ బీసీలు చట్టసభలు తెలంగాణ కాంగ్రెస్ చెప్తా ఉంది, కాంగ్రెస్ సామాజిక న్యాయము 42% రిజర్వేషన్ల కోసము మేము కామన్ డిక్లరేషన్ అన్నావు. నువ్వు 4 రాష్ట్రాల్లో అగ్రకులాలనే ముఖ్యమంత్రులు పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని బీసీల వాదం మాట్లాడుతుంది? కర్ణాటకలో బీసీని ఉంటే ఈరోజు ఓసీని పెట్టుకున్నావు, కేరళలో బీసీ ఉంటే ఓడగొట్టి మీరు మళ్ళీ ఓసీని పెట్టుకున్నారు, హిమాచల్ ప్రదేశ్లో ఆడ ఓసీనే పెట్టుకున్నారు, తెలంగాణలో రెడ్డి పరిపాలన కొనసాగుతూ ఉంది, రెడ్డి ఆంధ్ర బినామీ పరిపాలన కొనసాగుతూ ఉంది, కానీ బీసీలకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు బీసీలు చట్టసభల్లో రోజు రోజుకు అభివృద్ధి చెందుతారా, దిగజారిపోతారా? ఈరోజు బీసీలు తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు దాదాపు 26 నుంచి 27 మంది ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఈరోజు 19 నుంచి 20% పడిపోయిన పరిస్థితి ఉంది. ఇదే రెడ్లు 44 మంది అసెంబ్లీలో ఉంటారు, ఎలమలు 13 మంది ఉంటారు, మొత్తం బాపనోళ్ళు కలిసి 1%, 0.5% లేనటువంటి వాళ్ళు కూడా అసెంబ్లీలో ఉంటారు. కానీ దాదాపు 80 కులాలు వార్డు మెంబర్ కానీ కులాలు ఉంటే ఈరోజు అమరవీరుల సాక్షి చెప్తా ఉన్నాం, ఏ అగ్ర కులాలు ఆత్మ బలిదానం చేసుకుంటే సాధించుకుంటే తెలంగాణ సాధించుకున్నాం, ఎవరి చేతుల్లో ఈరోజు తెలంగాణ బందీ అయిపోయింది. అన్ని కాంట్రాక్టులు, అన్ని నియములు, అన్ని ప్రాజెక్టుల పేరుతోటి అగ్రకులాలే ఉంటే ఇది సామాజిక న్యాయం కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగంలో సామాజిక న్యాయం దక్కాలని తప్ప ఏదో కొద్దిమంది చేతుల్లోనే ఈ పరిపాలన మొత్తం కాంట్రాక్టులు డీజీపీ నుంచి ఎస్ఐల వరకు కూడా మొత్తం రెడ్లతో నింపుకుంటా ఉన్నారు. మొత్తం కాంట్రాక్టులు కార్పొరేషన్ చైర్మన్లని రకరకాల పేరుతో నియామకాలతోటి మూలవన్న రెడ్లను కూడా తీసుకొచ్చి ఈరోజు పరిపాలనలో భాగస్వాములు చేస్తూ ఉన్నారు. బీసీలు అనర్హులుగా మారిపోతూ ఉన్నారు. మేము అంటరాని వాళ్ళుగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈరోజు రాజ్యాధికారానికి, పరిపాలనకి, కాంట్రాక్టర్లకి, అభివృద్ధికి అంటరాని వాళ్ళుగా ఊరవతలు నెట్టినట్టుగా ఈరోజు బీసీలని అనేక రంగాల్లో నెట్టి పడేస్తూ ఉన్నట్టు పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం మేము అంటా ఉన్నాం, 2028-29 విజన్ పెట్టుకున్నాం. ఈరోజు ఆ రోజు వరకు కూడా నిష్క్రమించకుండా బీసీలని ఏదో సాంప్రదాయపు సభ పిల్లల సంఘాలు కొద్దిటికే పరిమితమై బీసీలని అణిచేటువంటి కుట్ర చేస్తే ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యం లోపల 2028-29 విజన్ పెట్టుకొని అక్కడ ప్లాన్ ప్రకారము మొత్తం కూడా రాజ్యాధికారం బీసీలే. గోల్కొండ కోట పైన ఈరోజు
అసెంబ్లీ పైన జెండా ఎగిరేసేటువంటి ప్రయత్నం చేయడం కోసం మేము పెద్ద ఎత్తున చైతన్య యాత్రలు కావచ్చు, ఒక పొలిటికల్ ఎజెండాను తీసుకొని ముందుకు పోయేటువంటి గొప్ప ప్రయత్నాన్ని కూడా లోపల శిక్షణ తరగతుల పేరుతోటి, చైతన్య యాత్రల పేరుతోటి, ఊరు వాడ బీసీ జెండా పేరుతోటి మొత్తం దళిత బహుజనులందరినీ కలుపుకొని ఈరోజు రాజ్యాధికారం వైపు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరొక్కసారి శపథం చేస్తూ ఉన్నాం, అమరవీరుల సాక్షిగా సామాజికం దక్కకుండా, అగ్రకులాలు అమరులు కాకుండా దళిత బహుజనులే వీర త్యాగాలు చేసుకున్నటువంటి తెలంగాణలో అగ్రకులాల చేతుల్లోనే తెలంగాణ బందీ అయింది. కాబట్టి అమరవీరుల ఆత్మ ఘోషిస్తుంది. కాబట్టి సామాజిక న్యాయం దక్కేంత వరకు కూడా ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు, నమస్కారం.